జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యులతో అదేవిధంగా ముఖ్య నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ దిశానిర్దేశం చేశారు, దీనికి సంబంధించి ఇక జనసేన నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో ఎమ్మెల్యే బొలిశెట్టిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు, ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఒక నాయకుడు పుట్టాలంటే ఇవాళ ఉన్న రాజకీయాల్లో డబ్బులోంచో లేకపోతే కులంలోంచో పుడుతున్నాడు. కానీ జనసేన పార్టీలో ఎవరైతే సాధకులు ఉన్నారో రియల్గా గ్రౌండ్ లెవెల్లో ఎవరున్నారో వాళ్ళ నాయకులు చేయాలంటే మా నాయకుడి ఉద్దేశానికి ఇవాళ సాధకులందరినీ మీటింగ్ వేసి కింద లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరు నాయకుడిని చేయాలని ఆయన అభిప్రాయం చేసే ఉద్దేశంలో జనసేన పార్టీ పనిచేస్తూ ఉంది. దానికోసం మమ్మల్ని కూడా కమిటీగా వేశారు. మేము ఇచ్చిన సమాచార సేకరణ సాధకుల దగ్గర తీసుకుని అది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత నిర్ణయం ఆయన తీసుకుంటారు. అది సార్, మొత్తంగా ఈ సమాచార సేకరణ కమిటీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఎప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళబోతున్నారు, ఎన్ని రోజులు వర్కౌట్ చేయబోతున్నారు? ఇక్కడి నుంచి వారం రోజుల లోపల ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది మొత్తంగా చూసినట్టే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలోని ఈ సీకే కళ్యాణ మండపంలో పూర్తిగా కూడా జనసేన నాయకులు అదేవిధంగా జనసేనకి సంబంధించి సమాచార సేకరణ కమిటీ సభ్యులతో సమావేశమై పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీకి సంబంధించి ఇప్పుడు ఒక పక్క రాష్ట్రంలో కేంద్రంలో కూడా జనసేనకి మంచి ఇంపార్టెన్స్ ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా పనిచేశారో చూసాం. ఇక భవిష్యత్తులో కూడా జనసేన అంతకంటే బలంగా ఆంధ్రప్రదేశ్లో బలపడే విధంగా ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. పార్టీకి సంబంధించి ఇక జనసేన వేగంగా ముందుకు వెళ్ళబోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దానికి తగిన విధంగా గతం నుంచి ఎవరైతే పార్టీ కోసం వాళ్ళ ప్రాంతంలో పనిచేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ విధంగా ఏ క్యాడర్లో ఎలా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ నుంచి విజ్ఞాపన పత్రాలను తీసుకొని దానికి తగిన విధంగానే నిర్ణయం తీసుకొని వాళ్ళ సేవలను పార్టీ కోసం ఉపయోగించుకునే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే జనసేన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు కూడా రేపు 29 నుంచి ఫీల్డ్లోకి వెళ్తున్నాయి. వెళ్ళొచ్చిన తర్వాత దానికి సంబంధించి మొత్తం డేటా కూడా తెచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అందజేస్తే పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఎక్కడ ఉపయోగించుకుంటే పార్టీ ఇంకా బలపడుతుంది, వాళ్ళకి సంబంధించిన సేవల్ని ఎక్కడ ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు.